శ్రీలంక టూర్ తర్వాత నెలన్నర రోజుల పాటు గ్యాప్ తీసుకున్న టీమిండియా వచ్చే నెల బంగ్లాదేశ్ తో జరిగే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ద్వారా భారత ఆటగాళ్లు గ్రౌండ్ లోకి అడుగు పెట్టనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇటువంటి పరిస్థితుల్లో సిరీస్ దృష్ట్యా ఇంకా ఆటగాళ్ల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అయితే జట్టు నుంచి తొలగించే అవకాశం ఉన్న చాలా మంది భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. అందులో 4 ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. టీమిండియాలో కొంతమంది ఆటగాళ్లకు గాయాలు కావడంతో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ కు యువ ఆటగాళ్లకు మంచి అవకాశం లభించింది. అయితే అవకాశం వచ్చిన ఓ 4 ఆటగాళ్లకు మాత్రం బంగ్లాదేశ్ తో జరిగే 2 టెస్టుల సిరీస్ కు వీళ్ళని తొలగించే అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్ ఆటగాళ్లు జట్టులో చేరుతుండడంతో యువ ఆటగాళ్లను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇందులో మొదటగా ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ తో జరిగిన అరంగేట్ర మ్యాచ్ లో 3 అద్భుత వికెట్లు తీసి శబాష్ అనిపించుకున్నాడు. అయితే బంగ్లాదేశ్ తో జరిగే టెస్టుకు తిరిగి జట్టులోకి రావడం కష్టం. నిజానికి ఇంగ్లాండ్ పై అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ అనుభవజ్ఞులైన బౌలర్లు పునరాగమనం కారణంగా ఆకాశ్ దీప్ ను ఎంపిక చేయడం కష్టమే. ఇక దేవదత్ పడిక్కల్ ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్టులో తానాడిన ఏకైక మ్యాచ్ లో 65 పరుగులు చేశాడు. అయితే బంగ్లాదేశ్ తో జరిగే టెస్టుకు టీమిండియా స్క్వాడ్ లోకి ఎంపిక కావడం కష్టమే. రాహుల్ అయ్యర్ తో పాటు మరికొంతమంది మిడిల్ ఆర్డర్ లో రీ ఎంట్రీ ఇస్తుండడంతో దేవదత్ పడిక్కల్ ను ఎంపిక చేయడం కష్టమే. ఇక రజత్ పాటిదార్ ఐపీఎల్ ఆర్సీబీ కోసం అనేక అద్భుతమైన ఇన్నింగ్స్ లాడిన రజత్ పాటిదార్ ను ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు ఎంపిక చేశారు. అయితే రజత్ పాటిదార్ తన బ్యాట్ తో అద్భుతాలు చేయలేకపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు రజత్ పాటిదార్ ను ఎంపిక చేయడం కష్టమే. ఇక సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన భారత టెస్టు జట్టులో చేరిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 3 మ్యాచ్ల్లో 5 ఇన్నింగ్స్లలో 200 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే అంత అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ లో సర్ఫరాజ్ ను భర్తీ చేయడం చాలా కష్టం. నిజానికి మిడిల్ ఆర్డర్ లోకి బరిలోకి దిగేందుకు సీనియర్ ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో అతనికి సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చే అవకాశం కష్టమైనా చెప్పాలి. మొత్తానికి ఈ 4 బంగ్లాదేశ్ తో జరిగే 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో చోటు దక్కడం 100% కష్టమే.